అనేటటువంటిది ఈ వీటి మీద యాక్షన్ ఇదంతా జరిగింది. అంటే బాబు గారు కరప్షన్ విషయంలో లేదా అడ్మినిస్ట్రేషన్ విషయంలో అంత చక్కటి ఫీడ్బ్యాక్ ఉండేది ఆ రోజున. వేగవంతమైన చర్యలు, నేను అందుకే చెప్తా 2004కు ముందు బాబు గారు అంటే హీరో అంతే. ఆ బాబు గారు ఆ పాలన ఉంటే ఇవాళ రోజున ఇవాళ ఉన్న దరిద్రపు సిచ్యుయేషన్లో సూపర్ అనమాట. అది లేకపోవడానికి కారణం ఏంటంటే ఆ వాస్తవంగా బాబు గారు 2014 అధికారంలోకి రావడానికి కారణం ఆనాటి పాలన అంట నేను. కానీ ఆయన చుట్టూ ఉన్న కార్యకర్తలు, కట్టర్ కార్యకర్తలు ఆయన ఎలా మోసం చేశారంటే, మీది ఆనాటి పాలన వలన మనం ఫెయిల్ అయ్యాం, 2 టర్మ్లు ఓడిపోయాం, మీరు అట్లా ఉండటానికి వీలేదు, మమ్మల్ని తినేయండి అంటున్నారు. 14లో అదే చేశారు, ఇప్పుడు 19లో అదే చేస్తున్నారు, ఇదే 24లో అదే చేస్తున్నారు. తినడానికి అరాచకాలు చేయడానికి ప్రజలు కోరుకుంటున్నారా? ఎవడన్నా కోరుకుంటాడా? రాజశేఖర రెడ్డి అట్లా చేశాడు కాబట్టి వాళ్ళు బాగుపడ్డారనేటువంటి ఒక దొంగ మాటలు చెప్పి ఆయనకి ఈ పూర్తి అవగాహన రానికుండా వీళ్ళు దిక్కుమాలినటువంటి ఫీడ్బ్యాక్తో చెడగొట్టారు ఆయన. ఇప్పుడు అమరావతి విషయంలో అదే జరుగుతుంది. ఆయన దగ్గరికి పోవట్లేదు, పోతే ఆయన ఇట్లాంటి దరిద్రాన్ని యాక్సెప్ట్ చేయడు. అక్కడ జరుగుతున్నది ఏంటంటే వేగవంతమైన డెవలప్మెంట్ ఈనాడు జ్యోతిలోనే ఉంటుంది, వేగవంతమైన సమస్యలు మాత్రం వాళ్ళకు ఉంటున్నాయి. ఆ రోజున ఎన్ని రోజుల్లో ఇస్తామని చెప్పారండి? నేను ఎన్నోసార్లు చెప్పా, ఇవాళ జ్యోతి రాశాడు 2018 నాటికి వాళ్ళకి ఫ్లాట్లు ఇస్తామన్నారు. 2018 నాటికి ఆ రోజున మొత్తుకున్నా నేనే.